తొర్రూరు పట్టణ ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. తొర్రూరు కేవలం పట్టణమే కాదు, నా ఊపిరి, నా గుర్తింపు, నా జీవితం, నా రాజకీయ జీవితం వెన్నుముకై. మీకు తెలిసింది, ప్రస్తుతం తొర్రూరు గతంలో గ్రామ పంచాయతీ ఉండే, ఆ గ్రామ పంచాయతీని మున్సిపాలిటీ చేశాను. 16 వార్డులు చేసి దాన్ని మున్సిపాలిటీ చేసి దాన్ని అభివృద్ధి పెద్ద ఎత్తున చేశాను. ఇది నా తొర్రూరు, నా సొంత ఊరు అనుకున్నా, నా హృదయం అనుకున్నా. తొర్రూరు పట్టణ ప్రజలందరూ కూడా గుండెల్లో పెట్టుకుని కాపాడు. మీ బిడ్డ, మీ కొడుకుగా, మీరు అన్నగా, తమ్మునిగా నన్ను దీవించారు. 100 పడకల హాస్పిటల్ తీసుకొచ్చారు. 100 పడకల హాస్పిటల్ తీసుకొస్తే దాన్ని శంకుస్థాపన చేసి పక్కకు పెట్టారు. ఆ వాడకు సీసీ రోడ్ చేసి డ్రైనేజ్ చేస్తే 30 కోట్ల పనులైనా, ఇంకా 20 కోట్లు ఆపిచ్చారు. తొర్రూరు మార్కెట్ యార్డ్ ను పెద్ద ఎత్తున చేస్తే ఇంకా 2 అంతస్తుల బిల్డింగ్, కోల్డ్ స్టోరేజ్ ఉంది, చేపలు మార్కెట్ ది 2 ఆపారేశారు. ఆడిటోరియం పిల్లలకు ఆడుకుంటూ పెడితే దాన్ని ఆపారు. కుల సంఘాల బిల్డింగ్ చేశాను. ఇంతో కొంత ప్రతి కులానికి సాయం చేశాను. రజకులకు దోబిగాడి కట్టాను. చెరువును పెద్దగా డెవలప్మెంట్ చేయాలని దానికి 4-5 కోట్లు పెడితే దాన్ని కూడా ఆపారేశాను. పేదలు, ఇండ్లు లేని చాలా మంది ఉన్నారని దాదాపు 1000 ఇండ్లు కట్టించాను. ఆ 1000 ఇండ్లు కూడా ఇంతవరకు పూర్తి చేయకుండా దాన్ని ఆపారు. దీన్ని పూర్తి చేయాలంటే నా కౌన్సిలర్లు, చైర్మన్ నా చేతిలో చెప్తే తొర్రూరు పట్టణం మళ్ళీ నా చేతికి వస్తుంది. చెర్లకు నీళ్లు తెచ్చింది కేసీఆర్ గారు, 24 గంటల కరెంట్ ఇచ్చింది కేసీఆర్ గారు, 2000 పెన్షన్ ఇచ్చింది కేసీఆర్ గారు, కళ్యాణ లక్ష్మి ఇచ్చింది కేసీఆర్ గారు, రైతు బంధు ఇచ్చింది కేసీఆర్ గారు, రైతు బంధు ఎగ్గొట్టాడు. దయచేసి మీరు అందరూ కూడా ఆలోచించండి. తప్పుడు మాట, ఝాన్సీ గారు ఎన్నో అబద్ధాలు మాట్లాడారు. నేను పట్టణ ప్రజలందరూ చెప్తున్నా, నన్ను ఓడిపోయిననే బాధ నాకున్నా, కౌన్సిలర్స్ గెలిపించి నాకు చేతులు ఉపయోగపడి నేను దత్తత తీసుకొని, నాకున్న రాజకీయ అనుభవంతో దత్తత తీసుకొని అన్ని కార్యక్రమం చేసే బాధ్యత నేను తీసుకుంటా. ఇండ్లు కూడా నేను 1000 కట్టిన ఇండ్లు కూడా ప్రతి ఒక్క పేదవాళ్ళకి ఇప్పించే బాధ్యత కూడా నేనే తీసుకుంటాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, పేరున అందరికి కూడా నమస్కారాలు. చేతులెత్తి ముక్తున్నా. దయచేసి కారు గుర్తుకి వేయండి. కేసీఆర్ గారు బలపరిచిన బీఆర్ఎస్, టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా.